ఒక పెద్ద అడవిలో గజరాజు అనే ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా బలంగా ఉండేది, కానీ కొంచెం అహంకారం ఎక్కువ. ఒకరోజు ఏనుగు నది దగ్గర నీళ్లు తాగడానికని వచ్చింది. చీమలు తమ పని చూసుకుంటూ వెళ్తున్నాయి. అప్పుడు ఏనుగు నవ్వుతూ చెప్పింది, అయ్యో చిన్న చీమలు, మీరెంత చిన్నగా ఉన్నారు. నా ఒక్క అడుగుతో మిమ్మల్ని తొక్కేస్తాను. చీమలు భయపడ్డాయి, కానీ ఒక చిన్న చీమ ధైర్యంగా ముందుకు వచ్చింది. గజరాజా, చిన్నవాళ్ళమని ఎవరిని తక్కువగా చూడకండి. ఏనుగు నవ్వింది. హహ, మీరు నాకేం చేయగలరు అని అహంకారంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఏనుగు చెట్టు కింద నిద్రపోతూ ఉంది. అప్పుడు అదే చిన్న చీమ నెమ్మదిగా వచ్చి ఏనుగు తొండంలోకి దూరింది. చీమ లోపల కుట్టడం మొదలుపెట్టింది. ఏనుగు అయ్యో అయ్యో, నన్ను కాపాడండి అని అరవసాగింది. ఏనుగు చాలా ఇబ్బంది పడింది. అప్పుడు అది వినయంగా చెప్పింది, చిన్న చీమ, నన్ను క్షమించు, ఇకపై ఎవరినీ తక్కువగా చూడను. చీమ బయటికి వచ్చింది. సరే గజరాజా, గుర్తుంచుకోండి, చిన్నవాళ్ళు కూడా గొప్ప పని చేయగలరు. ఆ రోజు నుండి ఏనుగు అహంకారం మానేసింది. చిన్నవాళ్ళని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు. అహంకారం చివరికి నష్టమే.